యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 20 రోజులకు పైగా జిల్లాలోని వివిధ మండలాల్లో తిరుగుతున్న పులి ప్రస్తుతం గుండాల, మోటుకొండూరు మండలాల మధ్య సంచరిస్తోంది. నిన్నటి నుంచి అమనబోలు, అనంతరాములు గ్రామాల మధ్య ఉన్న వాగు ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి గ్రామంలో ఒక లేగదుడను పులి చంపి తినడంతో రైతులు, గొర్రెల కాపరులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇప్పటివరకు ఈ పులి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 8 మూగ జీవాలను బలి తీసుకుందని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ అది చిక్కకుండా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 20 రోజులకు పైగా జిల్లాలోని వివిధ మండలాల్లో తిరుగుతున్న పులి ప్రస్తుతం గుండాల, మోటుకొండూరు మండలాల మధ్య సంచరిస్తోంది. నిన్నటి నుంచి గ్రామాల మధ్య ఉన్న వాగు ప్రాంతంలో పులి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి గ్రామంలో ఒక లేగదూడను పులి చంపి తినడంతో రైతులు, గొర్రెల కాపరులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇప్పటివరకు ఈ పులి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 8 మూగ జీవాలను బలి తీసుకుందని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ అది చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 20 రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి చిరుత ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఇప్పటి వరకు 8 మూగ జీవాలను గత 20 రోజుల పరిధిలో చంపినటువంటి చిరుత జాడ కోసం అయితే ఇటు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఫామ్ చేశారు. సమీప గ్రామాల ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతుండడంతో ఇటు రాజాపేట, తుర్కపల్లితో పాటు మోటకొండూరు, గుండాల మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలంతా కూడా పొలం వద్దకు వెళ్లేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి వేళల్లో రక్తానికి మరిగినటువంటి చిరుత మూగ జీవాలను చంపుతూ కూడా ఇక ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా కూడా తప్పించుకు తిరుగుతోంది. అయితే వెంటనే చిరుతను బంధించాలని చెప్పి గ్రామస్తులు, సమీప మండలాల ప్రజలంతా కూడా కోరుతుండడంతో కొంత ఆందోళనకరంగా అక్కడ పరిస్థితి ఉంది. పత్తి చేలలో కూలీలకు వెళ్ళేటువంటి కూలీలు కూడా ఎవరు పనికి రావడానికి జంకుతున్న నేపథ్యం కూడా ఉండడంతో వ్యవసాయ పనులన్నీ కూడా కొంత ఆందోళనకరంగా అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులతో పురమాయించి 4 బృందాలుగా చిరుత కోసం అయితే వెతుకుతున్నారు. 20 రోజుల నుంచి మొత్తం 4 ప్లేసుల్లో కూడా ఇక రాత్రి వేళల్లో దాడి చేసినటువంటి మూగజీవాలు, లేగదూడలతో పాటు ఆవులపై కూడా దాడి చేసి ఇక చంపిన నేపథ్యం కూడా ఉంది. దీంతో భయాందోళనతో అయితే యాదాద్రి జిల్లాలో చిరుత కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. శశిరేఖ, అప్డేట్స్ వెంకటరెడ్డి.